the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. లాస్ట్ 1 year ఆర్ 1.5 year, ఈవెన్ 2 years గత కొద్ది నెలలుగా వార్తలు నిలిచిన, తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్న అంశాలను గుర్తించండి. వాటిని సులభంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎలా గుర్తుంటాయంటే రివైజ్ చేయండి, రెగ్యులర్గా చూడండి. సో అలాంటి అంశాలు కనుక పరిశీలించినట్లయితే ఒక 25 to 30 టాపిక్స్, వార్తలు నిలిచిన విన్యాసాలు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే సూచీలు, నివేదికలు, గణాంకాలు అండ్ GI ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, IITs, ఇటువంటి టాపిక్స్. సో ఈరోజు అలాంటి ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలిచిన విన్యాసం, ఒక విన్యాసం భారతదేశానికి సంబంధించింది. ఏ దేశంతో సంబంధం లేదు, మన భారతదేశానికి సంబంధించి ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహిస్తున్న ఒక విన్యాసం. April 1st నుండి 10th వరకు ఈ విన్యాసం నిర్వహణతో వార్తలోకి వచ్చింది. సో ఇప్పుడు 10th ముగుస్తుంది, April 1st ప్రారంభమైంది. సో ఈ విన్యాసం పేరు ఏంటంటే గగన్ శక్తి. గగన్ పేర్లను చూడండి, గగన్ ఆకాశం, ఆటోమేటిక్గా ఎవరికి సంబంధించింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. ఇలా కొన్ని పదాలను చూసి గుర్తించవచ్చు త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అని చెప్పేసి. సో గగన్ శక్తి విన్యాసం April 1st ప్రారంభమైంది, రానున్న April 10th ముగుస్తుంది. సో ఈ విన్యాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా భారతదేశానికి సంబంధించిన వైమానిక శక్తి ఎలా ఉంది అని చెప్పేసి పరిశీలించడం, లేదా మనకు ఒక ధైర్యాన్ని నింపడం. సో మన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటే ప్రదర్శించినప్పుడే తెలుస్తుంది. సో ఇలాంటి ఒక విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి మరి ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని అంటే పోఖ్రాన్ అంటే రాజస్థాన్. చరిత్రలో పోఖ్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో రాజస్థాన్, జైసల్మీర్ ఉంటుంది కదా అక్కడ. సో పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏరియా జైసల్మీర్లో, రాజస్థాన్లో. అండ్ ఇంకొకటి ఏ ప్రాంతంలో అంటే పక్కనే ఇంకొక రాష్ట్రం గుజరాత్లోని భుజ్ ఎర్త్క్వేక్ అనేది చరిత్రలో నిలిచిపోయింది. సో భుజ్ ఏరియాలో. అండ్ నెక్స్ట్ లడక్, కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ అండ్ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో ఆతిథ్యంలో హోస్టులుగా ఈ గగన్ శక్తి పేరిట ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు 10 రోజుల నిర్వహణ విన్యాసం వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు, ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నాట్ ఇంపోర్ట్స్, గడిచిన ఆర్థిక సంవత్సరంలో FY 24లో 2023-2024 మనకు ఆర్థిక సంవత్సరం ముగిసింది. 2023 April 1st నుండి 2024 March 31st వరకు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనేది ఆల్ టైమ్ ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. 21,083 కోట్ల రూపాయల విలువైన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ని మన భారతదేశం నుండి చేశాము, గుర్తుంచుకోండి. లాస్ట్ 5 years కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. సో భారతదేశం నుండి ఎగుమతులు పెరుగుతున్నాయి, ఇది మనం హర్షించదగ్గ విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత % ఇంప్రూవ్మెంట్ లాస్ట్ ఇయర్ గతంతో పోలిస్తే అంటే 32.5% ఇంప్రూవ్మెంట్. సో ఎక్స్పోర్ట్స్లో ఇంప్రూవ్మెంట్. అండ్ అమెరికన్ డాలర్లో కనుక చూడాలనుకుంటే $2.63 బిలియన్ ఎక్స్పోర్ట్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులు అనే ఒక అంశం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రస్తుతం UPI అనేది తరచు వార్తల్లోకి వస్తుంది, ప్రపంచవ్యాప్తం అవుతుంది, విశ్వవ్యాప్తం అవుతుంది. నేపాల్లో, మారిషస్లో, శ్రీలంకలో, ఈవెన్ మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమాన్యుయల్ మెక్రాన్ గారు UPI సేవలను మన భారతదేశాన్ని వినియోగించుకున్నారు. తను ఫ్రాన్స్కి వెళ్ళగానే ప్యారిస్ ఈఫిల్ టవర్ వద్ద కూడా UPI సేవలు ప్రారంభమైన అంశాన్ని మనం చూసాము. అటువంటి UPI అనేది ఒక రెవల్యూషన్, మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రెగ్యులేటరీగా చూస్తారు. సో UPI రూపేణా గడిచిన ఆర్థిక సంవత్సరం FY 24 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగినాయట అంటే 199 lakh crores, అప్రాక్సిమేట్గా అరౌండ్ 200 lakh crores UPI ట్రాన్సాక్షన్ జరిగినాయట. అద్భుతం. అంటే డిజిటల్ ఎకానమీలో భాగంగా మనం ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పారాదీప్ పోర్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉందంటారు? ఫస్ట్ థింగ్ ఒడిషాలో ఉంటుంది పారాదీప్ పోర్ట్. సో మీరు చూడండి కండ్ల పోర్ట్ ఎక్కడ ఉంటుంది, కండ్ల పోర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి, పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఇటువంటి చూడండి. పోర్ట్లపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వ శాఖ. సో సర్బానంద సోనోవాల్ గారు ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఏంటంటే పారదీప్ పోర్ట్ అనేది భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో వార్తల్లో వచ్చింది. మేజర్ పోర్ట్ బై క్లాకింగ్ 145.38 మెట్రిక్ టన్స్ కార్గో. సో కార్గో అంటే ఎగుమతులు. ఈ పారదీప్ పోర్ట్ నుండి ఇంత పెద్ద ఎత్తున కార్గో షిప్ అయిందంట. సో భారతదేశంలో అద్భుతంగా ఈ పోర్ట్ అనేది సేవలు అందిస్తుందని చెప్పడం జరిగింది. దేశంలోని నెంబర్ 1 పోర్టుగా హై వాల్యూతో ఇక్కడ చూస్తే 145.38 మెట్రిక్ టన్స్ ఈ పారదీప్ పోర్ట్ నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు జరిగినాయి. అంటే కార్గో షిప్మెంట్ అనేది జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ మెటా అంటే ఫార్మల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫేస్బుక్. మెటా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్స్ని భారతదేశంలో నిర్వహించడం. ఫ్యాక్ట్ చెకింగ్ అంటే ఏంటంటే చాలా వరకు మీరు చూడండి ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఫేక్ న్యూస్ని ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తారు కూడా. దానికి అడ్డుకట్ట వేయడానికి ఒక ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ని ఈ 2 సంస్థలు కలిసి భారతదేశంలో అద్భుతంగా అమలు చేయనున్నారు, గుర్తుంచుకోండి. అండ్ స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఎవరికి సంబంధించి అంటే ఇస్రోకి సంబంధించి వార్తలోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. స్టార్ట్ యాక్రోనిమ్ ఏంటి అంటారు? స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. ఎవరికి? యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి స్పేస్ టెక్నాలజీ పైన స్పేస్కి సంబంధించిన అవగాహన కోసం ఉద్దేశించబడిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎవరికి? స్పేస్ సైన్స్ ఎంతూజియాస్టులు ఉంటారు కదా, అంటే అంతరిక్ష రంగాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఉత్సాహంతో ఉండేవారు లేదా ఆశావాహులు, వాళ్ళ కోసం. సో ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని గుర్తుంచుకోండి. ఈ యాక్రోనిమ్ ఇస్రోకి సంబంధించిన థీమ్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జిజ్ఞాస పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు ఆన్లైన్ మోడ్లో స్పేస్ సైన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుందంట, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక స్మార్ట్ ఏఐ రీసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ ఒక సిస్టమ్ని ప్రారంభించింది. SARAH అంటే ఏంటంటే స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్, ఆరోగ్య రంగం, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి. ఇది కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే మొట్టమొదటి డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ఫర్ WHO ప్రారంభించిన మొట్టమొదటి కృత్రిమ మీద ఆధారిత డిజిటల్ హెల్త్ ప్రమోటర్. సో SARAH ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏజెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ డిజిటల్ హెల్త్ అసిస్టెంట్ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ హెల్త్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారత్, నేపాల్ సంయుక్తంగా భారతదేశంలో సంస్కృత విద్యకి సంబంధించి సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ సంబంధించి కోఆపరేషన్తో సహకారంతో ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు. సో సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ కోసం ఏ 2 దేశాలు భాగస్వామ్య ఒప్పందం అంటే భారత్, నేపాల్. అండ్ అక్షయ పాత్ర కృషి గర్వకారణం అని చెప్పేసి రీసెంట్గా మోదీ గారు చెప్పారు. అక్షయ పాత్ర, సో చాలా వరకు మనము వీళ్ళు ఎప్పుడు కూడా దానము లేదా ఫుడ్ని సర్క్యులేట్ చేయడం చూస్తూ ఉంటాం. 400 కోట్ల మందికి అన్నదానంపై ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక వేడుక జరిగింది. అక్షయ పాత్ర కృషి ఎంతో గర్వకారణమని, అది ఆనంద క్షణమని 2019 ఫిబ్రవరిలో బృందావన్ వద్ద 300 కోట్ల భోజనాన్ని నా చేతుల మీదుగా వడ్డించానని మోదీ గారు రీసెంట్గా చెప్పారు. ఐక్యరాజ్య సమితి వేడుకలో, ప్రత్యేక వేడుకలో అక్షయ పాత్ర కృషి గురించి రీసెంట్గా మాట్లాడడం జరిగింది, గుర్తుంచుకోండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి క్వశ్చన్స్ వచ్చి సరే. సో మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ప్లేన్ స్క్రిప్ట్ డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. దీన్ని మీకు నేను పర్సనల్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇటువంటి డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ సంబంధించిన క్లిప్స్ కానీ, పోల్ క్వశ్చన్స్ కానీ, మోటివేషనల్ కానివ్వండి, జనరల్ స్టడీస్ సంబంధించిన క్లిప్స్ కానివ్వండి, మీకు ప్రవీణ్ సార్ అనే ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ ఛానల్. ఈ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీకు నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను, మినిట్ అప్డేట్స్. మీకు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కావాలంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. అందులో మీరు కమ్యూనిటీ ఓపెన్ చేసినా లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినా మీకు లింక్ అనేది ఉంటుంది, చూడండి. ఆ లింక్ని క్లిక్ చేయండి, ఓకేనా. అండ్ మళ్ళీ ముఖేష్ నెంబర్ 1. రీసెంట్గా ఫోర్బ్స్ జాబితా అనేది విడుదలైంది. ముఖేష్ మరొకసారి సంపన్న వ్యక్తిగా నిలిచారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ. అండ్ 9,69,296 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 9 లక్షల కోట్లు ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ. సెకండ్ గౌతమ్ అదానీ ఉన్నారు 84.
అండ్ శివ నాడార్ థర్డ్ పొజిషన్, నెక్స్ట్ సావిత్రి జిందాల్, నెక్స్ట్ దిలీప్ సంఘవి. సో ముఖేష్ అంబానీ సంపద కనుక తీసుకుంటే $116 బిలియన్ గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మియామి ఓపెన్ అనేది ముగిసింది. మియామి ఓపెన్ అమెరికా వేదికగా టెన్నిస్కి సంబంధించిన టోర్నీ. ఇందులో రోహన్ బోపన్న మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి తన భాగస్వామి ఎబ్డెన్తో కలిసి డబుల్స్ టైటిల్ గెలుపొందారని చెప్పిన కదా. యాక్చువల్గా ఈ ఫుల్ లిస్ట్ అనేది మీకు లాస్ట్ 2 days బ్యాక్ ఇవ్వాల్సింది. సో ఇప్పుడు మీకు అందిస్తున్నాను చూడండి. మెన్స్ సింగిల్స్ మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే జెన్నిక్ సిన్నర్. తను ఇటలీ దేశస్థుడు. సో ఎవరిపైన గెలుపొందారంటే బల్గేరియాకి సంబంధించి గ్రిగోర్ దిమిత్రోవ్ పైన గెలుపొందారు. అండ్ విమెన్ సింగిల్స్ టైటిల్ని డానియెల్లే కొలిన్స్ యుఎస్ఏ క్రీడాకారి గెలుపొందింది. ఎలెనా రెబెకెనా పైన గెలుపొందారు కజకిస్తాన్ పైన. అండ్ మెన్స్ డబుల్స్ టైటిల్ని మన రోహన్ బొపన్న ఎవరితో కలిసి అంటే మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఎవరిపైన గెలుపొందారంటే క్రొయేషియా క్రీడాకారుడు ఇవాన్ డోడిక్ అండ్ యుఎస్ఏ క్రీడాకారుడు ఆస్టిన్ క్రజిక్ ఆ జంట పైన. అండ్ విమెన్స్ డబుల్స్ విజేతలు ఎవరంటే సోఫియన్ కెన్నిస్ యుఎస్ఏ క్రీడాకారిని, బెథెన్ మ్యాట్రిక్ యుఎస్ఏ క్రీడాకారితో కలిసి గ్యాబ్రియలా డాబ్రోస్కి కెనడా క్రీడాకారిని, ఎరిన్ రట్లెఫే న్యూజిలాండ్ క్రీడాకారిని వీళ్ళపైన గెలుపొందారు. ఇక్కడ మీరు ఈ 2 మాత్రం గుర్తుంచుకోండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మన ఇండియన్ ఉన్నాడు కాబట్టి, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇటీవల గగన్ శక్తి అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వాల్యూ అనేది మనం చూడడం జరిగింది. అండ్ యూపీఐ పేమెంట్ సంబంధించి ఒక అద్భుత విజయం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అండ్ పారాదీప్ పోర్ట్ కార్గో షిప్మెంట్ సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మెటా మధ్య కుదిరిన ఒప్పందం ఫ్యాక్ట్ చెకింగ్ కోసం. అండ్ స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఇస్రోకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ WHOకి సంబంధించి స్మార్ట్ AI రీసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అనే అంశము. అండ్ ఇండియా నేపాల్ భాగస్వామ్యంతో సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ అనే అంశము. అండ్ నెక్స్ట్ అక్షయ పాత్ర కృషి గురించి రీసెంట్గా పోవడం జరిగింది. అక్షయ పాత్ర ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చింది. మళ్ళీ ముఖేష్ నెంబర్ 1 అని చెప్పేసి ఫోర్బ్స్ జాబితా ఇటీవల విడుదలైంది. అండ్ నెక్స్ట్ ఇటీవల ముగిసిన మియామి ఓపెన్ విజేతల జాబితా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.